సప్తమాతృకలు ఈ పదాన్ని మీరు చాలాసార్లు వినుంటారు. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లని కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ 7 అమ్మవార్లు పూర్తిగా ఎవరు అనేది ఎంతోమందికి తెలీదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సప్తమాతృకలు అనే పదంలోనే దాని అర్థం ఉంది. సప్త అంటే 7, మాతృకులు అంటే తల్లుల యొక్క సమూహం. మాతృ అనే పదానికి అర్థం తల్లి అని. ఈ 7 అమ్మవార్లు కూడా శక్తి అమ్మవారి యొక్క అవతారాలు. ఈ అమ్మవార్లందరూ కూడా అయ్యవారి యొక్క శక్తి రూపాలు. 7 అమ్మవార్లు బ్రాహ్మణీదేవి, వైష్ణవీదేవి, మహేశ్వరీదేవి, కౌమారీదేవి, వారాహిదేవి, ఇంద్రాణీదేవి, అలాగే చాముండ అమ్మవారు. సప్తమాతృకల కోసం వారాహ పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, అలాగే ఋగ్వేదాలో కూడా ఉంటుంది. అందక అనే ఒక రాక్షసుడు రక్తపు చుక్కల నుండి ఇంకెన్నో అందక రాక్షసులు పుట్టుకొస్తున్నప్పుడు వారిని సంహరించడానికి వచ్చిన అమ్మవార్లే ఈ సప్తమాతృకలు. ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారి గురించి తెలుసుకుందాం. మొదటి అమ్మవారు బ్రాహ్మణి అమ్మవారు. ఈ అమ్మవారు బ్రహ్మ యొక్క శక్తి రూపం. ఈ అమ్మవారికి 4 మొహాలు ఉంటాయి. అలాగే ఒళ్ళంతా కూడా బంగారం వంటి కాంతితో ఉంటారు. అమ్మవారికి 4 లేదా 6 చేతులు ఉంటాయి. అమ్మవారి యొక్క 2 చేతులు ఎప్పుడు కూడా వరద ఇంకా అభయ ముద్రల్లో ఉంటుంది. మిగతా చేతులలో కమండలం ఉంటుంది, అంటే నీలకుండ. అలాగే ఇంకో చేతిలో అక్షమాలు ఉంటుంది. అమ్మవారి యొక్క నివాసం మోతుకు చెట్టు అంటారు కదా, దాని కింద. రెండో అమ్మవారు వైష్ణవీదేవి. వైష్ణవీదేవి విష్ణుమూర్తి యొక్క శక్తి రూపం. అమ్మవారు నల్లటి కాంతితో ఉంటారు. ఎప్పుడు కూడా పసుపు రంగు బట్టలు వేసుకొని ఉంటారు. విష్ణుమూర్తి ధరించే ఆభరణాలన్నీ కూడా అమ్మవారు వేసుకొని ఉంటారు. అమ్మవారి చేతిలో శంకు చక్రాలు కూడా మనకి కనిపిస్తాయి. విష్ణుమూర్తిలాగే అమ్మవారి యొక్క వాహనం కూడా గరుడ. అమ్మవారి యొక్క నివాసం రేల చెట్టు అని అంటారు కదా, పసుపు రంగులో ఉంటుంది, ఆ చెట్టు కింద. మూడవ అమ్మవారు ఇంద్రాణీదేవి. ఇంద్రాణీదేవి ఇంద్రుడి యొక్క శక్తి రూపం. ఈ అమ్మవారికి 3 కళ్ళు అలాగే 4 చేతులు ఉన్నట్టుగా చూపిస్తారు. అమ్మవారి 2 చేతులలో వజ్ర ఇంకా శక్తి ఉంటాయి. అలాగే మిగతా 2 చేతులు కూడా వరద ఇంకా అభయముద్రల్లో కనిపిస్తాయి. అమ్మవారు ఎర్రటి రంగులో ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క వాహనం కూడా ఇంద్రుడిలాగే ఐరావతం. అమ్మవారి యొక్క నివాసం కల్పవృక్షం. 4వ అమ్మవారు మహేశ్వరీదేవి. మహేశ్వరీదేవి అంటే శివుడి యొక్క శక్తి రూపం. అమ్మవారు తెల్లటి రంగులో ఉంటారు. అలాగే శివుడిలాగే అమ్మవారి యొక్క వాహనం కూడా ఎద్దు. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులలో ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది, ఇంకో చేతిలో డమరుకం ఉంటుంది. మిగతా 2 చేతులు అభయ అలాగే వరద ముద్రల్లో ఉంటాయి. అమ్మవారు జటాముకూటంలో కనిపిస్తారు. అలాగే ఆ జటాముకూటంలో మనకి శివుడిలాగే నెలవంక చంద్రుడు కనిపిస్తుంది. అమ్మవారు పులి చర్మం వేసుకొని కనిపిస్తారు. 5వ అమ్మవారు కౌమారీదేవి. కౌమారీదేవి స్కందదేవుడి యొక్క శక్తి రూపం. ఈ అమ్మవారు పసుపు రంగులో ఉంటారు. అలాగే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో అమ్మవారు శక్తి అలాగే కుకోటంని ధరించి ఉంటారు. మిగతా 2 చేతులు అభయ అలాగే వరద ముద్రల్లో ఉంటాయి. కొన్నిసార్లు అమ్మవారి చేతిలో విల్లు అలాగే బాణం కూడా కనిపిస్తుంది. అలాగే ఒక్కోసారి జెండా, గొడ్డలి కూడా ఉంటాయి. అమ్మవారి యొక్క వాహనం నెమలి. అమ్మవారి యొక్క నివాసం అంజీర చెట్టు. ఇక 6వ అమ్మవారు వారాహిదేవి. వారాహిదేవి అయితే చాలా మందికి తెలిసిన అమ్మవారే. వారాహి నవరాత్రులు కూడా చాలా మంది చేస్తారు కదా. వారాహిదేవి ఆ వారాహమూర్తి యొక్క శక్తి రూపం. అమ్మవారు వరాహ మోహం కలిగి ఉంటారు. వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు. అమ్మవారు కాశీకి క్షేత్రపాలకులు కూడా. అమ్మవారు కరంద ముకుటం ధరించి ఉంటారు. అమ్మవారు నీలం రంగులో ఉంటారు. అమ్మవారి చేతిలో ఎప్పుడూ కూడా మనకి నాగలి కనిపిస్తుంది. అందుకే పంటలు పండించేవారు అంటే రైతులు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అంటారు. అమ్మవారు ఎప్పుడు కూడా పద్మాసనం మీద కూర్చున్నట్టు కనిపిస్తారు. చేతులు వరద అలాగే అభయముద్రల్లో ఉంటాయి. అలాగే అమ్మవారి చేతుల్లో శంకు చక్రాలు కూడా కనిపిస్తాయి. అమ్మవారి వాహనం ఏనుగు. అలాగే అమ్మవారు ఎప్పుడూ కూడా కల్పక వృక్షం కింద నివాసిస్తారు. 7వ అమ్మవారు చాముండదేవి. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. అమ్మవారు ఎర్రటి రంగులో ఉంటారు. అమ్మవారి 4 చేతులలో 2 చేతుల్లో ఎప్పుడు కూడా అభయ అలాగే వరద ముద్రల్లో ఉంటాయి. మిగతా 2 చేతుల్లో ఒక చేతిలో కపాలం ఉంటుంది, ఇంకో చేతిలో త్రిశూలం కనబడుతుంది. 7 అమ్మవారిలో ఈ ఒక్క అమ్మవారు మాత్రమే ఏ దేవుడికి కూడా శక్తి రూపం కాదు. అమ్మవారి మెడలో పొర్రెలతో దండ ఉంటుంది. ఈ అమ్మవారికి కూడా జటాముకోటం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క వాహనం
గుడ్లగోబ. ఈ అమ్మవారిని చూస్తే కాళికాదేవిని చూసినట్టుగా ఉంటుంది. వేరే సప్తమాతృకలు. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.